అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర క్యాబినెట్కి, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూశారు. అప్పులో ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ 100 రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రజలందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఇది చాలా మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము, అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు. ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఇవాళ నారా చంద్రబాబు గారు ఆయనకున్న మేధాశక్తితో ఈ 100 రోజులు 100కు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అటు ఉద్యోగస్తులు కానివ్వండి, అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం. ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేసినాం. ఉదాహరణకి గతంలో 250, 250, 250 5 ఏళ్ళకి 1000 రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. రాగానే ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలల్లోనే గతంలో ఉన్న బకాయిలుతో పాటు పెన్షన్ని 4000 రూపాయలు చేస్తూ 7000 రూపాయలు పెన్షన్ అందించాం. మొదటి రోజునే, ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్స్ లేకుండా అసలు పెన్షన్ని పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే 4000 రూపాయల పెన్షన్ని అవ్వాతాతలకు ఇచ్చారు. వికలాంగులకి 6000 పెన్షన్, 6000 నుంచి 15000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు కల్పిస్తామని చెప్పన్నారు. మాట మేరకు మెగా డిఎస్సి 16,437 పోస్టులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు. అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా చంద్రబాబు గారు విజిట్ చేశారు. అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ కారిడార్, అటు కడప కానివ్వండి, కర్నూలు డిస్టిక్కి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసింది. అలానే ఉచిత ఇసుకనిచ్చారు. 5 రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అన్నా క్యాంటీన్ని 100కు పైన అన్నా క్యాంటీన్లకి ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక 75 ఆల్రెడీ ఏదైతే మనము స్టార్ట్ చేసి చాలా చోట్ల ఆగిపోయిన ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో 75 పైన ఇంకా కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాం. అలానే మద్యము, గతంలో మనం చూసాం కల్తీ మద్యం ఉండింది. ఆ కల్తీ మద్యాన్ని అంతా కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మొన్ననే నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది. అలానే మనం చూస్తున్నాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గతంలో అందరూ కూడా రైతులు మా భూమి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో, ఎవరి పేరు ఎక్కిపోతుందో అని చెప్పి భయాందోళన ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాము. ఆ మాట ప్రకారం రద్దు చేశాము. అలానే మనం చూస్తున్నాము వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 జిల్లాల్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రతిపాదన పంపించి అవన్నీ కూడా కేంద్రం నుంచి ఆమోదం పొందాయి. అలానే ఆంధ్ర రాష్ట్రం అంటే మనకందరికీ గుర్తొచ్చేది ఏ ఫర్ అమరావతి, రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. గత 5 ఏళ్ళుగా రాజధానిలో కనీసం ఒక ఇటుకి రాయి పెట్టకుండా 3 రాజధానులు అని చెప్పి చెలగాటలాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది, అమరావతి మీ రాజధాని, అమరావతి మీ రాజధాని. కానీ ఆయన ఒప్పుకోకుండా 3 రాజధానులు ప్రపోజల్ పెట్టి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుకి రాయి కూడా పెట్టిన పాపానికి పోలేదు. ఈ ప్రభుత్వం రాగానే, అలయన్స్ ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి అమరావతిని యుద్ధ ప్రాతిపదికన మొదటి ఫేజ్ కంప్లీట్ చేయడానికి అది మనము ప్రారంభం చేయడం జరిగింది. అలానే పి, ఆంధ్రప్రదేశ్లో ఏ అంటే అమరావతి అయితే, పి అంటే పోలవరం. ఈ రెండే మన ఆంధ్ర రాష్ట్రానికి, ఈ రెండు కూడా ఒక బ్యాక్ బోన్ లాంటివి. అలాంటిది పోలవరానికి కూడా కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి, అది కూడా ఈ కాపర్ డ్యామ్ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవగాహన లేని కాపర్ డ్యామ్ని నిర్మాణం చేసి ఎలా అది అంతా క్రాక్స్ వచ్చేసి ఇవాళ మళ్ళీ అదంతా పగలగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ని ప్రారంభించి రేపు రానున్న 5 ఏళ్లలో పోలవరాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని సహకారం కూడా మనకి కేంద్రం నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా రావబడుతున్నాయి. అలానే మనం చూస్తున్నాము మత్స్యకారులకి జియో నెంబర్ 217 తీసుకొచ్చారు. గతంలో
ఆ జియోని రద్దు చేయడం జరిగింది. అలానే గతంలో మనం చూసాము ఎన్నోసార్లు వరదలు వచ్చాయి. రాష్ట్రంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చి ఊరికి అలా 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 పర్యటన చేసి కనీసం ఎక్కడ కూడా విసిరంత సాయం కూడా చేసిన దాఖలాలు. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే అంత పెద్ద ఎత్తున విజయవాడకి వరదలు వచ్చాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మిస్మేనేజ్మెంట్ వల్లే. సరిగ్గా పూడికలు తీయలేదు, ఎక్కడ కూడా అవసరమైన చర్యలు ఎక్కడ కూడా చెప్పలేదు. 5 ఏళ్లలో అసలు కాలువల్ని డ్యాముల్ని అన్నీ కూడా వదిలేశారు. దానివల్ల ఇవాళ అక్కడ ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పి మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం. అసలు విజయవాడ ఎప్పుడు చూడండి వరదలు రావడంతో మొత్తం కూడా విజయవాడ మునిగితే అక్కడ నారా చంద్రబాబు గారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండి 10 రోజుల పాటు మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గతంలో ఏ విధంగా అయితే పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ తీసుకొచ్చేదాకా కూడా ఫీల్డ్ మీద ఉండి ఫ్లడ్ని ఎలా మేనేజ్ చేశారో అందరూ కూడా ప్రజలందరూ కూడా చూశారు. అలానే అది చేయడంతో పాటు ఇవాళ ఫ్లడ్ రిలీఫ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఎన్నడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ ఫ్లడ్ రిలీఫ్కి మనము ఇవాళ వాళ్ళకి మనం ఆదుకుంటున్నాము. అందరికి కూడా ఎవరైతే ఈ ఫ్లడ్ వల్ల డ్యామేజ్ అయినాయో వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం అందించబోతుంది. అది 2 వీలర్స్ అయినా లేకపోతే బండ్లు వాళ్ళైతే బండ్లు అయితే కానీ ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయితే ఇల్లు కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వము ఇవాళ ఆసటగా నిలబడుతుంది. మనం చూసాము ఎంత పెద్ద ఎత్తున ఫ్లడ్ కోసము అటు సినీ ప్రముఖులు కానివ్వండి, ఇట్లా రాజకీయవేత్తలు కానివ్వండి, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫ్లడ్ కోసం డబ్బులు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద భరోసా గతంలో ఎవరు కూడా ₹1 లేదు. ఈ ఫ్లడ్స్ వస్తే ₹1 లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ నమ్మకం లేని తనం వల్ల మనకు అటు ఒక పక్కన పరిశ్రమలు రాలేదు, రెండోది ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి సాయం కేంద్రం నుంచి రాలేదు, అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పట్టించుకోలేదు. ఇది అన్నీ కూడా చేసుకుంటారు. ఇలాంటి 100 రోజుల్లో 100కి పైన అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం అందించాము. ఇవాళ నిన్న మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 100 రోజులు యాక్టివిటీ వీళ్ళు ఎందుకు చేపడుతున్నారంటే ఈ డైవర్షన్ చేయడానికి వీళ్ళు ఏం చేయలేదు అని చెప్పి అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను ముందుగా. ఇప్పుడు ఈ 100 రోజులు మేము ఏం చేసామనేది కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తున్నాం. అంటే మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ప్రతిదీ ఇంచ్ బై ఇంచ్ మనం ఏమేమి అభివృద్ధి యాక్టివిటీ చేశాము, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము. ఒక ఉదాహరణకి బీసీలకి రిజర్వేషన్ చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రతిపాదన మనం సెంట్రల్ గవర్నమెంట్ పంపించాము. ఇవన్నీ కూడా 100కి పైన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాము. ఇవన్నీ కూడా అన్ని అక్రమాలు కూడా జరగకుండా ఇవాళ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాము ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో మీరు చూశారు, సబ్ రిజిస్టర్లోకి వెళ్తే పోడియం వ్యవస్థ ఏదైతే ఉంటుందో 229 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటే వాటిలో పోడియం పెట్టి పైన ఏదైతే బ్రిటిష్ వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థని తొలగిస్తూ ఇవాళ పోడియం లేకుండా ఏదైనా కానీ డిస్కషన్స్ ప్రజలకు కానివ్వండి, అలానే సబ్ రిజిస్టర్కి ఒక కామన్ ప్లాట్ఫామ్లో జరగాలని చెప్పి పోడియంలు అన్నీ కూడా తొలగించడం జరిగింది అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. ఇలాంటి నాణ్యమైన ఏదైతే ప్రభుత్వము అలానే ప్రభుత్వ చర్యలన్నీ కూడా చేపడుతూ ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.